వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. బట్ కాకపోతే మనం ఫస్ట్ 30 మినిట్స్ మార్కెట్లో ఫోకస్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి. ఎందుకంటున్నానంటే చాలామంది గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతునేటప్పుడు ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా ఇక్కడి నుంచి పడుతుందని చెప్పేసి మార్కెట్లో షార్ట్ చేస్తున్నారు. సో దాని గురించి ఒకసారి నా ఒపీనియన్ షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వన్, సో మీ అందరికీ తెలుసు ఈరోజు రేపు కొంచెం మార్కెట్లో ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు కొద్దిగా కాషియస్గా ఉండాలి. మార్కెట్ అవర్స్ తర్వాత ఈవెంట్స్ ఉండేటప్పుడు లాస్ట్ 2 అవర్స్ కొంచెం ఇంపాక్ట్ మారుతుంది. దాని గురించి ఇంపార్టెంట్. ఈరోజు ఎక్కువగా గ్లోబల్ మార్కెట్స్ అనాలిసిస్ కన్నా స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఉంది. అవే ఎక్కువ డిస్కస్ చేద్దాం, అనాలిసిస్ తొందరగా ఫినిష్ చేద్దాం. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ మీకు వీడియో హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. డౌ జోన్స్ +52 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. దాన్ని ఫ్లాట్ అని అనుకోవచ్చు, ఎందుకంటే 0.1% మూమెంటమ్ని మనం ఫ్లాట్ అనుకోవడం మంచిది. సో వెన్ ఇట్ కమ్స్ టు నాస్డాక్ వచ్చేసరికి 0.6% నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ మేజర్గా ఐటీ స్టాక్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ 3 డేస్ నుంచి నాస్డాక్ మోర్ దెన్ 5% మూమెంటం ఇచ్చింది. సో దానివల్ల ఈరోజు నాస్డాక్లో వచ్చేసరికి మనకి ప్రాఫిట్ బుకింగ్ టైప్ ఆఫ్ మూమెంటం అయితే మాత్రం కనపడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే డౌ జోన్స్ ఫ్లాట్, నాస్డాక్ ఏమో ఫ్లాట్ విత్ నెగిటివ్లో క్లోజ్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా న్యూట్రల్లో క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే జపాన్ మార్కెట్ 3 డేస్లో ఈరోజు ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే 3 రోజుల్లో 10% వరకు పెరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ రైట్ నో జపాన్ మార్కెట్ అయితే మాత్రం ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి. అవన్నీ కూడా సో కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి, అంటే మిక్స్డ్ అనుకోవచ్చు. ఇండెక్స్ ఫ్యూచర్స్కి వెళ్ళిపోదాం. ఓకే, డౌ జోన్స్ అయితే న్యూట్రల్లో క్లోజ్ అయింది. ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళిపోతే డవ్ ఫ్యూచర్స్ 135 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ 95. అక్కడ 0.6% నాస్డాక్ నెగిటివ్, ఇక్కడ 0.4% పాజిటివ్. ఎప్పుడైనా కానీ నెగిటివ్లో ఉన్నది అంటే ఇండెక్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది కదా 0.6%, దానికి మోర్ దాన్ 50% ఫ్యూచర్స్ కానీ పాజిటివ్గా టర్న్ అయిపోతే నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్ ఇంక ఇండెక్స్ రియాక్ట్ అవ్వదు, ఫ్యూచర్స్కి రియాక్ట్ అవుతుంది. ఈ ఫ్యూచర్స్కి రియాక్ట్ అయిన దాని ప్రకారంగా గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 25,969 ఎస్టర్డే క్లోజింగ్ నిఫ్టీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో 26,057 దగ్గర చూపెడుతుంది. అంటే ఏడిఆర్స్ ప్రకారంగా కన్ఫర్మేషన్స్ని తీసుకుంటే, అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి చూస్తే ఇన్ఫోసిస్ 1.87% పాజిటివ్, విప్రో పాజిటివ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్, ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్. నెంబర్స్ చూస్తే ఓవరాల్గా కొంచెం పాజిటివ్గానే కనపడుతుంది. అండ్ ఈరోజు మీకు ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఎస్టర్డే యూఎస్ మార్కెట్ అవర్స్లో కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. అవి ప్రెజెంట్ న్యూట్రల్గా వచ్చినాయి. రీటైల్ సేల్స్ డేటా మంత్ ఆన్ మంత్ డేటా వచ్చింది 0.6% లాస్ట్ టైం అయితే. ఎక్స్పెక్టేషన్ మినిమం 0.4 ఉంటే నెంబర్ 0% వచ్చింది. ఏడీపీ ఎంప్లాయ్మెంట్ చేంజ్ డేటా అంటే ప్రైవేట్ జాబ్స్ రిపోర్ట్ డేటా ప్రకారంగా చూస్తే 5,000 జాబ్స్ లాస్ట్ వీక్ ఇనిషియేట్ చేస్తే వీక్లీ ఇక్కడేమో 6,500. ఇది కొంచెం పాజిటివ్గానే వచ్చింది. రెస్ట్ అన్నీ కూడా న్యూట్రల్గానే వచ్చినాయి. కానీ ఈరోజు నైట్ నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే సెకండ్ హాఫ్లో ఆఫ్టర్ 2:30 తర్వాత పొజిషన్స్ని ఈ స్టిల్ డే ఎండ్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ ఈవెంట్ అనేది మార్కెట్ అవర్స్లో మనకి లాస్ట్ 1 అవర్లో వాలటిలిటీ పెంచడానికి హై ఉంటుంది. సో నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇప్పుడు యూఎస్కి చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తీసుకోవడానికి. సో అందుకే మ్యాక్రో ఎకానమీ డేటాస్కి కొన్నిసార్లు సిచ్యువేషన్ బట్టి మనం రెస్పెక్ట్ అయితే మాత్రం ఇవ్వాలి. దాని ప్రకారంగా నేను మీకు చెప్తున్నాను. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సెకండ్ హాఫ్లో లాస్ట్ 1.5 అవర్ మార్కెట్స్ని దూరం పెట్టేయండి. ఎందుకంటే మార్కెట్లో వాలటిలిటీ పెంచడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో గ్లోబల్ పరంగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే యుఎస్, ఇరాన్ దాని టెన్షన్స్ ఇంకా అలానే హోల్డ్లో ఉన్నాయి. సో మన ఓమాన్లో పెట్టుకున్నారు కానీ ఆ మీటింగ్స్కి పెద్దగా ఎటువంటి పాజిటివ్ డెవలప్మెంట్స్ అనేది కనిపించలేదు. తర్వాత రష్యా ఉక్రెయిన్ దాని మీద పాజిటివ్ డెవలప్మెంట్ ఏం కనిపించలేదు. అండ్ అట్లా అని చెప్పేసి అది సివియర్ న్యూస్కి ఇప్పుడైతే మాత్రం లేదు. యూఎస్ స్లోగా అన్ని కంట్రీస్తోని ట్రేడ్ డీల్స్కి ముందుకు వెళ్తుంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ట్రేడ్ డీల్ మీద కూడా మార్కెట్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. సో మేజర్గా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పరంగా ఎటువంటి డేటా పాయింట్స్ కూడా లేవు. సో దానివల్ల మన ఇండియా పరంగా బడ్జెట్ న్యూట్రల్గా ఉంది. అండ్ రీసెంట్గా ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ సేమ్ టైం ఎఫ్ఐఏ పరంగా చూసుకుంటే స్లోగా మార్కెట్లో ఎఫ్ఐఏ పాజిటివ్ సైడ్ టర్న్ అవుతున్నారు. ఈవెన్ ఎస్టర్డే కూడా ఎఫ్ఐఏ 69 crores మార్కెట్లో బై చేశారు. చూస్తే 2,254 crore బయింగ్ ఉంది డే బిఫోర్ ఎస్టర్డే. అంతకుముందు 1950, అంతకుముందు
జస్ట్ 2115 అంతకుముందు 29 క్రోర్స్ బయింగ్, అంతకుముందు 5200. స్లోగా ఎఫ్ఐఎస్ అయితే మాత్రం బయింగ్ సెట్ టర్న్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే కూడా 69 క్రోర్స్ బయింగ్ చేస్తే డిఐ 1174 క్రోర్స్ బయింగ్ చేయడం జరిగింది. వాళ్ళు బిల్ చేసిన డేటా ప్రకారంగా చూసుకుంటే 12,000 పొజిషన్స్ షార్ట్ కవరింగ్ చేశారు. నేను ఈ ఫిబ్రవరి మంత్ స్టార్ట్ చేస్తున్న టైంకి వీళ్ళ పొజిషన్స్ 1.9 ల్యాక్ పొజిషన్స్ ఉండేవి. ఇప్పుడు 1.3 అంటే 100% షార్ట్ పొజిషన్స్ని బిల్ చేస్తే ఇప్పుడు 70% మాత్రమే క్యారీ చేస్తున్నారు. 30% వరకు పొజిషన్స్ని ఎగ్జిట్ అయిపోయారు. పొజిషన్స్ని ఎగ్జిట్ అయిపోవడం మొదలు పెడుతున్నారని అంటే మార్కెట్లో వాళ్ళు పాజిటివ్ ఒపీనియన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే పాజిటివ్ మూమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అర్థం. అప్పుడే వాళ్ళు షార్ట్ పొజిషన్స్ని షార్ట్ కవరింగ్గా మార్చుకుంటూ ఉంటారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ బయింగ్ సైడ్ అన్నారు. సో ప్రొప్రైటరీ ట్రేడర్స్ బయింగ్ సైడ్ ఉన్నారు కాబట్టి ఎఫ్ఐఏ షార్ట్ సైడ్ 1,34,000 పొజిషన్స్ యాడ్ చేసి పెట్టుకున్నారు. బట్ లాస్ట్ ప్రీవియస్ 10 days నుంచి మనం చూసుకుంటే మోస్ట్లీ ఇప్పుడున్న నెంబర్స్ అయితే మాత్రం మనం అంత వరీ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. సో ఇది ఎఫ్ఐఐ డేటా అండ్ అలానే ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటా బట్టి మనం చూడాల్సింది. నౌ యాజ్ ఆఫ్ నౌ మన ఇండియన్ మార్కెట్ సెటప్స్ గురించి మాట్లాడుకుంటే అండ్ నేను ఒకటే చెప్తాను. సో ఫస్ట్ 30 minutes అని మాట్లాడుతున్నాను కదా, కారణం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 30 minutes అబోవ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవ్వడం వేరు, ఫస్ట్ 30 minutes సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ బిలో దగ్గర ఓపెన్ అవ్వడం వేరు. అంటే నేను మీకు క్లియర్గా చెప్పాలి, ఎప్పుడైనా మార్కెట్ ఇది రెసిస్టెన్స్ కదా, దీని అబోవ్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఎప్పుడైనా ఓపెన్ అవుతున్నప్పుడు రెసిస్టెన్స్ అబోవ్ సస్టైన్ అవుతుందా లేదా అనేది చూడాలి. అది ఎలా చూస్తారు? ఫస్ట్ 1 hour గ్యాప్ అప్ అండ్ రన్ అయ్యి హోల్డ్ అవ్వగలిగింది అనుకోండి, మోస్ట్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం పాజిటివ్గానే ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ 1 hour పాజిటివ్ సైడ్ ఉండడానికి ప్రయత్నించింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత స్లోగా పాజిటివ్ సైడ్ వెళ్ళింది, ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అయింది బికాస్ ఆఫ్ ద ఎక్స్పైరీ డే మూవ్స్. నౌ దిస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్. లేదు 30 minutes పాజిటివ్ సైడ్ హోల్డ్ అవ్వలేదు అనుకోండి, ప్రాఫిట్ బుకింగ్ అయిపోతే ప్రీవియస్ డే స్వింగ్ ఆర్ ప్రీవియస్ డే హైక్ టచ్ అయ్యి బౌన్స్ అవుతుంది. ఎస్టర్డే కూడా అదే జరిగింది. స్టార్టింగ్ ప్రాఫిట్ బుకింగ్ అయింది, వెంటనే ఎంత బౌన్స్ అయింది, 25,860 నుంచి 25,980, ఆల్మోస్ట్ 120 points మొమెంటమ్ ఇచ్చింది. సో రీటెస్ట్ చేసి పైకి వెళ్ళడం అంటారు. లేదు అని అనుకోండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర లేదా సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, అసలు ట్రేడే తీసుకోవద్దు. ఎందుకో తెలుసా, గ్యాప్ అప్ ఎప్పుడైనా రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయితే మాత్రం అది సస్టైన్ అవ్వడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మేబీ స్లోగా డౌన్ సైడ్ రావచ్చు, వచ్చి 25,900ని టచ్ చేయొచ్చు. వన్స్ అది బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది బ్రేక్ అవ్వకపోతే మనం డౌన్ సైడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇది నిఫ్టీ 50 సైడ్ నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే, సో ఎనీథింగ్ ఒకవేళ కానీ 25,981 లెవెల్ అప్ సైడ్ కానీ బ్రేక్ అయితే మీరు హయ్యర్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ 25,906 కానీ బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ అవ్వలేదు అనుకోండి, మనం ట్రేడ్ చేసిన నో యూజ్. ఓకే, సో అందుకే గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ 30 minutes వెయిట్ చేయండి. ఒకవేళ ఫ్లాట్లో ఓపెన్ అయింది అనుకోండి, 30 minutesలో రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిపోయింది అనుకోండి అప్ సైడ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 30 minutesలో కానీ మీకు డోజీ క్యాండిల్ ఫామ్ అయితే, ఫస్ట్ 30 minutesలో ఎక్కడైనా డోజీ క్యాండిల్ ఫామ్ అయితే నెక్స్ట్ 1.5 hour మీకు మార్కెట్ ఉండదు, మొమెంటం ఉండదు, మోస్ట్లీ కన్సల్టేషన్లోనే ఉంటుంది. స్టార్టింగ్ క్యాండిల్ ఎప్పుడైనా కానీ డోజీ ఉంటే నెక్స్ట్ అంతా కూడా కన్సల్టేషన్లో ఉంటుంది. అది 30 minutes అయినా 15 minutes అయినా అది ప్రాపర్గా వర్క్ అవుతుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా చెక్ చేయొచ్చు, బ్యాక్ టెస్ట్లో కూడా మీకు ప్రూవ్ అవుతుంది కూడా. ఓకే, సో నిఫ్టీ పరంగా ట్రెండీ రావాలంటే ఎస్టర్డే 115కి వచ్చిన ఒక 45 minutesలో ఫాల్ ఏదైతుందో ఫాల్ హై అండ్లోనే మార్క్ చేసిన, అండ్ ఈ లో కానీ బ్రేక్, లో ఇక్కడ ఉంది సారీ, లో కానీ బ్రేక్ అయితే 25,893 అండ్ ఇక్కడే నో ట్రేడింగ్ చేయని కూడా ఉంది, అండ్ అది కూడా బ్రేక్ అవ్వాలి ఫర్దర్గా డౌన్ సైడ్ రావాలంటే. అండ్ అప్ సైడ్ కానీ బ్రేక్ అవ్వాలంటే 25,981 అది బ్రేక్ అయితే మనం అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 day టైం ఫ్రేమ్ పెట్టుకొని మార్కెట్ ప్రకారంగా చూసుకుంటే 26,000 సైకలాజికల్ నెంబర్ ఉంది. అండ్ టెక్నికల్గా చూసుకుంటే మార్కెట్స్లో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పరంగా గ్లోబల్ సైడ్ నుంచి నెగిటివ్ అప్డేట్స్ ఏం లేవు, ఇండియాలో నెగిటివ్ అప్డేట్స్ ఏం లేవు. సో టెక్నికల్గా చూసుకుంటే మార్కెట్ అయితే సేమ్ వే రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ అబోవ్ మార్కెట్ సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. దాని ప్రకారంగా అయితే మాత్రం మార్కెట్ మోస్ట్లీ బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుందని మనం అయితే అనుకోవచ్చు. యాజ్ పర్ సెన్సెక్స్ పరంగా అయితే మాత్రం సెన్సెక్స్కి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ చూస్తే 84,479, వన్ ఇట్ కమ్స్ టు రెసిస్టెన్స్ 84,160. ఎనీథింగ్ ఈ 160 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయినా మనం డౌన్ సైడ్ చూస్తాం. అప్ సైడ్ ఇది బ్రేక్ అయితే 84,500 అప్ సైడ్ బ్రేక్ అయితే మనం హయ్యర్ సైడ్ మొమెంటం చూస్తాం. ఇక్కడ ఏ సైడ్ కూడా బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది. వన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ పరంగా 60,500 అనేది ప్రజెంట్ ఉన్న సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. ఇది ఈ నో ట్రేడింగ్ జోన్ని తీసేస్తున్నా. ఎందుకో తెలుసా, లాస్ట్ 1.5 hourలో ఫాలో అయిన దానిలో అండ్ ప్రీవియస్ డేలో రెండు ఒక దగ్గరే ఉన్నాయి.
హై వచ్చేసరికి ఇది అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో 60,800. బ్యాంక్ నిఫ్టీ 60,800, 60,550 లెవెల్స్ రెండు కూడా బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఈ రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే ఫిన్ నిఫ్టీకి ఉన్న హై వచ్చేసరికి ప్రజెంట్ రైట్ నో ఫిన్ నిఫ్టీకి ఉన్న హై అయితే మాత్రం ఇది అండ్ అప్రాక్సిమేట్లీ మనం చూసుకుంటే 28,230, లో వచ్చరికి 28,150. ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అయితే మనం మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్రేక్ అవ్వకపోతే ఈ రేంజ్లోనే ఫిన్ నిఫ్టీ కూడా కన్సల్టేషన్ అవ్వచ్చు. సో మేజర్గా నేనైతే మార్కెట్స్ని ఫర్దర్ పొజిషనల్ వ్యూ అయితే బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంట్రాడే పరంగా ఈ లెవెల్స్ ప్రకారంగా డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎస్టర్డే బిట్కాయిన్ పరంగా అయితే మాత్రం ఎటువంటి డెసిషన్ రాలేదు యూఎస్ సైడ్ నుంచి. సో అందుకే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో బిట్కాయిన్ ఇక్కడే కన్సల్టేషన్ ఉండిపోయింది. ఇలా కన్సల్టేషన్ అవ్వడం మంచిదే, ఎందుకంటే ఎప్పుడైనా షార్ప్ రికవరీ అవుతునేటప్పుడు ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేస్తే బెటర్. ఎనీథింగ్ 71,500 కానీ బ్రేక్ అయితే మాత్రం మేబీ మనం మొమెంటంని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 78,150 ఫస్ట్ మూవ్, అది కూడా బ్రేక్ అయితే 84,500, అది కూడా బ్రేక్ అయితే 94,000. సో వన్స్ ఈ జోన్ బ్రేక్ అవుతుందా లేదనేది చూడండి. జోన్ అప్ సైడ్ బ్రేక్ అయితే హైయర్ సైడ్, డౌన్ సైడ్ బ్రేక్ అయితే లోవర్ సైడ్ మనం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది బిట్కాయిన్ సైడ్ నుంచి మేజర్గా ఉన్న అప్డేట్స్. అండ్ ఎనీథింగ్ బిట్కాయిన్ పరంగా 78,000 లెవెల్ కానీ ఒకవేళ కానీ రీచ్ అయితే ఈ జోన్ నుంచి బయటకు వచ్చి రీచ్ అవ్వగలిగితే ఫస్ట్ మూవ్ 78,000, నెక్స్ట్ 84,000. ఇంకోటి బిట్కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే రెగ్యులర్గా న్యూస్ అప్డేట్స్ మీరు కావాలనుకున్నా అండ్ అట్లనే మీకు లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి 2 లైవ్ సెషన్స్ ఉంటాయి. సేమ్ టైం వచ్చేసరికి రెగ్యులర్గా అప్డేట్ చేసే అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే మాత్రం ఆ ఛానల్లో కనపడతాయి. నా వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా చూసుకుంటే ఈరోజు గోల్డ్ అయితే యాజ్ ఆఫ్ నో నేను చూసినప్పుడు 5,060 హౌన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 0.58% పాజిటివ్. సిల్వర్ 1.3% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. మీకు తెలుసు కదా గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మాత్రం బికాజ్ ఆఫ్ ద చైనా అగ్రెసివ్ బయింగ్ గోల్డ్ అండ్ సిల్వర్స్ పాజిటివ్ మూమెంటం ఇస్తున్నాయి. లేదనుకుంటే అవి న్యూట్రల్గా ఉండాలి. అయితే ఇంకోటి మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఇంకో 100% పెరిగేంత మూమెంటం అయితే రాదు. బాగా హెవీగా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు వైల్డ్ మొమెంటమ్స్ ఇస్తాయి. అంటే హెవీ అప్ సైడ్, సడన్ అప్ సైడ్, సడన్ డౌన్ సైడ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మొమెంటమ్స్ మార్కెట్లో ఇవ్వడానికి అయితే మాత్రం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మేజర్గా గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా అయితే మాత్రం. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. ఈరోజు ఎవరైనా పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే ఇక్కడ నేను మార్క్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో రిజల్ట్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఎవరైనా పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే మాత్రం కొంచెం కాషియస్గా ఉండండి ఈ పర్టికులర్ స్టాక్స్లో. నా రిజల్ట్స్ పరంగా చూసుకుంటే కొన్ని కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినాయి. అందులో ఫస్ట్ వన్ హెచ్ఆర్ మోటార్స్ గురించి మాట్లాడతాం. రెవెన్యూ 22.94% పెరిగితే ఎబిటా 29.95% పెరిగింది. మార్జిన్స్ 130 బేసిస్ పాయింట్స్ పెరిగితే నెట్ ప్రాఫిట్ 21.36% పెరిగింది. రీసెంట్గా హెచ్ఆర్ మోటార్స్లో మంచి రికవరీ వచ్చింది. మరి చూడాలి ఇప్పుడున్న పాజిటివ్ రిజల్ట్స్ బట్టి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది. ఆయిల్ ఇండియా నెంబర్స్ అయితే మాత్రం డిక్లైన్ వచ్చినాయి. ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ 16% డిక్లైన్ వచ్చింది. ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. టైటాన్ ఆబ్వియస్లీ గోల్డ్ ప్రైజెస్ పెరిగాయి కాబట్టి మార్జిన్స్ మంచిగా వస్తాయి వీళ్ళకి. సో రెవెన్యూ 43% పెరిగింది. ఎబిటా 62, నెట్ ప్రాఫిట్ 60.84%. ఓవరాల్గా చూసుకుంటే టైటాన్ నెంబర్స్ కూడా పాజిటివ్గానే వచ్చినాయి. టొరెంట్ పవర్ నెంబర్ పరంగా చూసుకుంటే రెవెన్యూ 4.28, మా ఎబిటా 26.22, ఎబిటా మార్జిన్స్ 359 బేసిస్ పాయింట్స్ పెరిగినాయి. నెట్ ప్రాఫిట్ 35.19% ఇంప్రూవ్ అవడం అయితే మాత్రం కనిపించింది. ల్యాండ్ మార్క్ కార్స్ యొక్క నెంబర్స్లో కూడా పాజిటివ్ గ్రోతే కనిపించింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నెంబర్స్లో కూడా 25% రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ పెరిగింది. అపోలో హాస్పిటల్స్ నెంబర్స్లో నెట్ ప్రాఫిట్ 35% పెరిగితే రెవెన్యూ 18% ఆల్మోస్ట్ పెరగడం జరిగింది. అండ్ ఈవెన్ అపోలో హాస్పిటల్ నెంబర్స్ కూడా కొంచెం పాజిటివ్గా వచ్చిందని మనం చెప్పచ్చు. చాంబర్ ఫెర్టిలైజర్స్ రెవెన్యూ పెరిగిన నెట్ ప్రాఫిట్ డిక్లైన్ అయింది. మేబీ ఇది కొంచెం డిసప్పాయింట్ చేసే నెంబర్ అయి ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. బ్రిటన్ ఇండస్ట్రీస్ యొక్క నెంబర్స్ కూడా పాజిటివ్గానే వచ్చినాయి. కర్ణాటక బ్యాంక్ నెంబర్స్లో ఎసెట్ క్వాలిటీ కొంచెం అంటే ఫ్లాట్ విత్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. మేబీ నెంబర్స్ కూడా ఫ్లాట్లోనే వచ్చినాయి కాబట్టి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మనం వెయిట్ చేసి చూస్తేనే తెలుస్తుంది. ఆన్ ద అదర్ సైడ్ యునైటెడ్ బ్రెవరీస్ నెంబర్స్లో నెట్ ప్రాఫిట్ 110% జంప్ అయింది. రెవెన్యూ 3%. రెవెన్యూ తక్కువ ఇంప్రూవ్మెంట్ అయ్యి నెట్ ప్రాఫిట్ ఇంతలా పెరిగితే అదర్ ఇన్కమ్ ట్యాక్సేషన్ బెనిఫిట్ చూడండి. ఆ రెండు లేకుండా ఉంటే మాత్రం పెద్దగా మనం మొమెంటంని అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. తర్వాత టాటా మోటార్స్ అయితే మాత్రం ఇండోనేషియాకి 70,000 వెహికల్స్ని సప్లై చేయడానికి మోస్ట్లీ అగ్రిమెంట్ జరిగిందని చెప్తున్నారు. రీసెంట్గా మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళకి కూడా జరిగింది. సేమ్ 70,000 వెహికల్సే. ఇప్పుడు టాటా మోటార్స్ కూడా జరిగింది. మేబీ ఇది టాటా మోటార్స్కి మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ హెచ్ఆర్ మోటార్స్ వాళ్ళు అయితే మాత్రం 20 lakh యూనిట్స్ పర్ ఇయర్
అయితే మాత్రం వాళ్ళు 14.6 lakh యూనిట్స్ ప్రొడక్షన్ కెపాసిటీ నుంచి 20 lakh యూనిట్స్ పర్ ఇయర్ కెపాసిటీని పెంచుతామనుకుంటున్నారు. ఆ ఎక్స్పెన్షన్ కోసం ఆల్మోస్ట్ 958 crores కాస్ట్ అవుతుందని కూడా చెప్పారు. మేబీ వచ్చిన రిజల్ట్స్ ఇచ్చిన మేనేజ్మెంట్ గైడెన్స్లో ఈ రెండింటి బట్టి ఈ స్టాక్కి మనం పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదే అనదర్ అప్డేట్. మేజర్గా ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా కవర్ చేశాను. ఇంకేమైనా ఉంటే నేను మీకు ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కవర్ చేస్తాను. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, చేసిన ఇన్ఫర్మేషన్ వీడియో ఏదైతే ఉందో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.